ఇక్కడ ప్రతిసారి ఈ వరద వచ్చినప్పుడు బోట్లు కొట్టుకురావడం, ఆ కొట్టుకొచ్చిన అది గోదావరిలో చూస్తాం, కృష్ణలో చూస్తాం. ఈ వచ్చినప్పుడల్లా రేపొద్దున ఇప్పుడు ఇవాళ మనం ఒక కథ చెప్పేయగలిగాం. ఏమని, అది వైసీపీ రంగేస్తుంది కాబట్టి వైసీపీ వాళ్ళు బ్యారేజ్ పగలగొట్టేయాలనుకున్నారు. ఇట్లాంటిది మొత్తం 5 బోట్లు గుద్దితే 3 బోట్లు వైసీపీ రంగేసి ఉంటే మిగతా రెండింటిది వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయలేదంటే అదేముండదు. జస్ట్ మనం ఏంటంటే ఒక అంశాన్ని డైవర్ట్ చేయాలంటే ఇంకొకటి చేస్తాం. కాబట్టి ఇప్పుడైనా ఒక పని చేస్తే భవిష్యత్తులో సేఫ్టీ ఉంటుంది. ప్రకాశం బ్యారేజ్ ఎగున ఇదివరకు ఇప్పుడున్నటువంటి విజయవాడ వాటర్ మొత్తం అక్కడ ఉంది కదా, వాటర్ ప్లాంట్ ఉంది కదా, విజయవాడ మొత్తానికి వాటర్ సప్లై చేసేది అక్కడ ఉంటుంది. పడవల రేవు అనేవాళ్ళం ఇదివరకు. అక్కడ ఇదివరకు పడవలు పార్క్ చేసుకోవడానికి పెద్ద పెద్ద దిమ్మలు ఉండేవి అనమాట, వాటికి పెట్టుకునేవాళ్ళు. అలా అదేంటి లోపలికి ఒక 15-20 అడుగుల లోపలికి ఉంటాయి అన్నమాట. అందువల్ల అది పడవకి ఎంత కట్టినా ఎంత వాటర్ ఫోర్స్ వచ్చిన గతంలో వరదలు వచ్చినప్పుడు కొట్టుకుపోయేవి కావు. అట్లాంటిది పైన కట్టండి. ఇప్పుడు ఎక్కడ కడుతున్నారు? ఈ పడవల రేవు పోయింది. ఆ పైన భవానీపురం దగ్గర పొన్నమే అవతల కొన్ని పెట్టుకుంటున్నారు. అది కూడా వాళ్ళకి వాళ్ళు వేసుకున్నటువంటి లంగర్లు తప్పించి ప్రభుత్వం తరపున లేదు. ఆ పైన ఇబ్రహీంపట్నం ఫెర్రీ అట్లాగే నడుస్తుంది. కాబట్టి పడవల రేవులు అక్కడ కట్టండి. ఆ పడవల రేవుల్లో పడవకి మనకిప్పుడు ఐరన్ పోల్స్ లాంటి ఏర్పాటు చేయండి. పడవ అందులోకి దూరేటట్టు పెట్టుకోండి. అప్పుడు భవిష్యత్తులో తేడా చేస్తే సదరు వ్యక్తులది అవుతుంది. ఇవాళ ఓకే, వైసీపీ వాళ్ళని బొక్కలో దోయచ్చు, రేపు మళ్ళీ మారినప్పుడు తెలుగుదేశం వాళ్ళని బొక్కలో దోయడానికి వాళ్ళు ప్రయత్నిస్తారు. మన కార్యకర్తలైనటువంటి మత్స్యకారులు ఇక్కడ అరెస్ట్ అయింది. మత్స్యకారులను కాపాడుకోవాలంటే అది బెటర్.